Hallelujah, praise the one who set me free. Hallelujah, death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus Christ, my living hope. దేవుని మహిమపరచడానికి ఈ ఉదయకాల ధ్యానాంశ కార్యక్రమంలో స్వాగతం. విజయ్ కుమార్ అని నేను క్రీస్తు సంఘముల నుండి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా దేవా యెహోవా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో మీ వాక్యమును మేము నేర్చుకున్నట్టుకును, నేను ధ్యానించుకుని మిమ్మల్ని స్తుతించుటకును మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులను తెలియచేస్తున్నాం. ఆయన గత కొన్ని దినములుగా మానకు అనుదినము ఎక్కువ నేను స్తుతించగలిగే అవకాశం మాకు అనుగ్రహించున్నారు. మాకు దయచేస్తున్నటువంటి సామర్థ్యమును బట్టి అలాగే మమ్మల్ని సజీవుడు వచ్చుచున్న దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు. మన ఈ కార్యము ద్వారా అనేకమైనటువంటి విషయాలు మేము పరిశీలన చేయుటకును, ఒకరినొకరు కొనుక్కుని పరిశీలన చేసి మా యొక్క అనుదిన జీవితంలో ఏమైనాను ఇబ్బందులు ఆటంకమైనటువంటి వాటిని ఎలాగో అధిగమించగలను, అలాగనే ఏమైనా అర్థం కానటువంటి సంగతులు ఉండేటప్పుడు వాటిని కూలంకుషంగా చర్చించుకోవడానికి మీరు కృప చూపుతున్న దాని కొరకు వందనాలు, స్తోత్రాలు. ఆయా గ్రూపుల్లో ఉండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి మేము కొరకు వాడుకొని మరి ఉదయకాల సమయం అందు నేను స్తుతించడై ఉంటుండగా మా స్వరములను మీరు ముట్టండి. గాన ప్రతిగానములు చేయుట చేత మరి ఎక్కువగా మేము స్తుతించగలటకును, ఈ గ్రంథం నుండి నేర్చుకోబోతున్నాను నీ మాటలను మా హృదయంలో ఫలింపజేసుకున్నట్టుకున్న కృప చూపమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలిగా బ్రతిమాలు వేడుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింతవరకు సహాయపడన్. తానప్పగించుకొనే మనకై, మనకింతవరకు సహాయపడన్. తానప్పగించుకొనే మనకై, మనలను నడిపెను సుఖముగను. తనదు సత్యము నేర్పించి కను పాపగ కాచే. తనదు సత్యము నేర్పించి కను పాపగ కాచే. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు. ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు. ముదమున తన చిత్తము తెలుపున్, పదిలముగా ప్రభు కన్నులు. పృథివిని పరుగెత్తు, పదిలముగా ప్రభు కన్నులు. పృథివిని పరుగెత్తు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము.
ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము అన్ని సమయములలో, వాక్యముతో బోధించును అన్ని సమయములలో, వాక్యముతో బోధించును. నన్ను మార్చెను తప్పిన పన్నుగా హృదయమునాదరించే అన్న గురు యేసు. పన్నుగా హృదయమునాదరించే అన్న గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము అగ్ని వంటి కన్నులు, విఘ్నముల నుండి విడిపించు అగ్ని వంటి కన్నులు, విఘ్నముల నుండి విడిపించు. జ్యోతుల వాలే నుండును ఏకలమందునకును కావు, మక్కువ పిల్లలకు ఏకలమందునకును కావు, మక్కువ పిల్లలకు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము నీతిమంతులా జూచి దాది బోలే కాచును. నీతిమంతులా జూచి దాది బోలే కాచును. తగిన సహాయము చేయును, అతి బలమేచును అవసరతన్. క్షితినిను విడువాడు అతి బలమేచును అవసరతన్. క్షితినిను విడువాడు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము ఏడు కన్నులు గలవాడు, నేడు నాడు కాపాడు. నేడు కన్నులు గలవాడు, నేడు నాడు కాపాడు. ఎడతెగని చెడుగుల బాపు, రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు.
ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం నుండి ప్రేమ అన్నిటినీ నిరీక్షించినని మనం నేర్చుకుంటున్నాం. ఆ నిరీక్షణను గూర్చి మనం నేర్చుకుంటూ ఎప్పుడు ప్రారంభమైంది మనిషి యొక్క నిరీక్షణ అనేదాన్ని, అనగా ఎదురు చూచుట, ఆశను కలిగి ఉండుట, గురి కలిగి ఉండుట అనేది చిన్న బిడ్డ తల్లి యొద్ద స్తన్యపానము చేయు సందర్భం నుండి మనుషునికి నిరీక్షించటం ప్రారంభమైన సంగతిని మనం ఆలోచించటం జరిగింది. కాబట్టి గ్రంథము సెలవిచ్చిన రీతిగా ప్రేమ కలిగిన వారమై ఉంటే అన్నిటినీ కూడా నిరీక్షించేటువంటి, అన్నిటి కొరకు ఎదురు చూచేటువంటి, అన్ని విషయాల మీద ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి, అన్ని విషయాల మీద గురి నిలిపే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న బిడ్డ కొరకు ఎందుకు నిన్నటి దినాన్ని మేము జ్ఞాపకం చేయటం జరిగిందంటే, అప్పటి వరకు లోపల ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ బయటకు చూడాలనేటువంటి ఆలోచన, లేదా నేను ఒక గురి కలిగిన వాడనై ఉండాలనేటువంటి ఆలోచన, నేను ఆశాజనకంగా ఉండాలనేటువంటి ఆలోచన దేవుడు కలుగు చేయుట చేత బయటకు రాగానే తను ఏం చేస్తే మంచిదో మాట్లాడలేడు, సరిగ్గా చూడలేడు, గ్రహించలేడు. కానీ అప్పటి నుండే అన్నిటి కొరకు కూడా తాపత్రయపడేటువంటి వారిగా మనం చిన్న బిడ్డలను మనం చూస్తాం. మనందరూ కూడా స్థాయి దాటి వచ్చిన వారమే కాబట్టి నేను ప్రత్యేకంగా వాటి గురించి చెప్పిన అవసరం లేదు. మీ అందరికీ బాగా ఎరిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రేమ కలిగి ఉండినట్లయితే, చిన్న బిడ్డ తల్లి యందు ప్రేమ కలిగి తల్లి కొరకు ఎలాగనైతే వెతుకులాడుకుంటాడో, అలాగనే నీవు దేవుని యొక్క బిడ్డగా ఉండి మన దేవుడైన యెహోవాను నువ్వు వెతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పౌలు ఈ ప్రేమను గురించి చెప్పినటువంటి 13వ అధ్యాయం అంతట్లో కూడా వారికి కేవలము వారి మధ్యన ఉన్నటువంటి దాని గురించి మాట్లాడట్లేదు. వారి మధ్యన ఉన్న సంగతుల గురించి, దేవునితో వారికి ఉండాల్సినటువంటి సంగతులను గురించి ఆయన సవివరంగా వివరించుచుండినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రేమ కేవలము మీ మధ్యన కాదు, దేవునితో కూడా మీరు ప్రేమ కలిగిన వారై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు దేవునితో ప్రేమను కలిగి ఉంటే దేవునితో మాత్రమే కాదు, ఆయన బిడ్డలైనటువంటి నీ తోటి సహోదరులతో కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలని పౌలు వివరించుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గనుక చిన్ననాడు ప్రారంభమైనటువంటి ఆ నిరీక్షణ మనమందరం కూడా మృతులందు వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమై ఎదురు చూచు వారముగా, దేవుని కొరకు ఎదురు చూచే వారంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో యోబు యొక్క పరిస్థితి అలాగున చిన్నాభిన్నమైన తర్వాత భౌతికంగా అతని యొక్క నిరీక్షణకు ఆధారం ఏంటనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు యథార్థమైనటువంటి ప్రవర్తనే నిరీక్షణకు ఆధారము అని వివరించబడింది. అనగా యోబు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడే జీవించి ఉన్నాడు కనుక అతడు దేవుని యందు ప్రేమను కలిగిన వాడే దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా జీవించటం జరిగింది. అతని యొక్క ఎదురు చూపులు దేవుణ్ణి కలుసుకునవాలని, అతని యొక్క గురి దేవుణ్ణి కలుసుకోవాలని, అతని యొక్క ఆశ పరలోకమునకు వెళ్ళాలని. కాబట్టి అతడు నిరీక్షణ కలిగిన వారై జీవించి ఉండుట చేత యెహోవా యొద్ద గురి నిలుపటం జరిగింది. తనకు అన్యాయం జరగని, శరీరమందు వ్యాధి కలగని, కుటుంబము దూరమవని, ఆస్తిపాస్తులు నష్టపోని, స్నేహితులు తోలనాడని, ఇక ఏమైనా కానీ అతడి మటుకు తన యొక్క యథార్థ ప్రవర్తన ద్వారా నిరీక్షణకు ఆధారము కలుగు చేసుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి
దేవునికి నీకు అలాగనే మనందరికీ కూడా దేవునితో ఉండాల్సినటువంటి ఆ అనుబంధం మన యొక్క ప్రవర్తన ద్వారా మాత్రమే ఏర్పడుతుంది తప్ప మనం చెప్పేటువంటి మాటలను బట్టి కాదు, లేదా మనం చేసేటువంటి క్రియలను బట్టి కాదు. మనం కలిగి ఉన్నటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన బట్టి ఆ బంధము అధికముగా మరి హెచ్చింపబడే స్థితిలో ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చున్నది. విలాప వాక్యాలు 3:29 మనం చూసినప్పుడు, తను ఆశ్రయించు వారి ఎడల దేవుడైన యెహోవా దయాళుడై ఉన్నాడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపు వాడై ఉన్నాడు అని అన్నాడు. చిన్ననాడు ప్రారంభమైనటువంటి ఆ యొక్క వెతుకులాట, తల్లిని ఆశ్రయించాలనేటువంటి ఆశ, ఆ గురి నీవు కూడా పెద్దవాడైన తర్వాత నువ్వు చనిపోయే వరకు కూడా యెహోవా దేవుడిని నువ్వు ఆశ్రయించి ఆయనను వెతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం పౌలు చెప్పిన మాటలు మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం. చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడని. నిజం, మనం చూసే దాని కొరకు ఎవరు కూడా నిరీక్షించలేరు. చూడనిది ఏదైనా ఉంటే అది చూడాలనేటువంటి ఉపలాటం మనలో ఉండి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాగనే మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క దయాళత్వము ద్వారా మనం ఆశీర్వదించబడినప్పుడు, ఆయనను వెతికినట్లయితే ఆయన దయచూపువాడుగా మన ఎడల తన కృపను కనపరిచే అవకాశం ఉంటుంది. 42వ కీర్తనలో ఈ ఎదురు చూపులను గూర్చి, అనగా దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుని మీద గురి కలిగి ఉండటం గురించి మరి 42వ కీర్తన మనం చూసినప్పుడు కోరహు కుమారులు వివరించి ఉండినట్లుగా మనం చూడవచ్చు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని. అంటే ఒక దుప్పి నీటి కొరకు ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయొచ్చు, ఆ వాగు కనబడినప్పుడు కలిగేటువంటి ఆనందము, మనం ఆలోచన చేసినప్పుడు దానికి కలిగేటువంటి ఆ ఆనందము, వెతికిన తర్వాత దొరికిన ఆనందాన్ని ఎలాగున కనపరుచుచున్నదో మనకు తెలుసు కనుక, అలాంటి ఆనందము నీ దేవుడైన, నా దేవుడైన, మన దేవుడైన యెహోవాను వెతుకుట కొరకు నువ్వు ఆశ కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉందని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అందుకని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అలాగే నేను కూడా, నా యొక్క ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుచున్నదని మనం చెప్పగలిగేటువంటి పరిస్థితి మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త పరిచర్య చేయుచున్నటువంటి దినములలో యోహాను సువార్త 7:37 మనం చూసినప్పుడు, ఎవడైనాను దప్పుకొని ఎడల నా వద్దకు వచ్చి దప్పు తీర్చుకోండి, నా యందు శ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజలము పారునని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దాహం అనేది భౌతిక సంబంధమైనటువంటి దాహము కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దాహము. దేవుని యొక్క వాక్యం అనే నీటి ఊటను కలిగి ఉండట కొరకు కలిగి ఉండవలసినటువంటి తృష్ణ, ఆ యొక్క నిరీక్షణ మనకు అత్యవసరం అని యేసు ప్రభు కూడా చెప్పడం జరిగింది. ఎందుకొరకనంటే మనము వాక్యము లేకుండా జీవించేటువంటి అవకాశం లేదు. ఊపిరి లేకుండా మనిషి ఎలాగున్నా జీవించలేడో, అలాగనే నీరు లేకుండా మానవుడు కూడా జీవించలేడు. ఈ రెండు ఎంత నిజమైనవో, అలాగనే దేవుని యొక్క వాక్యము లేకుండా ఈ భూమి మీద మనుషుడు జీవించి ఉండటం అనేది అసాధ్యమని మనం ఎరిగి ఉండాలి. కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలు ఏం చెప్పబడిందని అంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎందుకు తృష్ణ కొనుచున్నది? ఎందుకు ఆశ కలిగి ఉంది? దేవుని చూడాలనేటువంటి తపన దేనికి? జీవము గల దేవునితో ఉండాలనేటువంటి తపన దేనికి అని అంటే, దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి ఆలోచన అది అమోఘమైనది. అందుకనే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదని అంటే నీ ఎదురు చూపులు
నీ గురి నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండి నేను దేవుణ్ణి కలుసుకోగలను, నేను దేవుని యందు నేను ఆనందించటం ఎలాగా, ఆయన సన్నిధిలో కనబడి నా యొక్క యథార్థ ప్రవర్తన కనపరచడం ఎలాగన్నటువంటి తపన మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దాన్ని పోల్చినటువంటి పోలిక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అన్నాడు. అంటే దేవుని కొరకు మనము దాహము గొనిన వారి వలె ఆశపడి ఉండాలి. నిరంతరము కూడా నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉంటాను, నేను ఎప్పుడు ఆయనను కలుసుకుంటాననేటువంటి తపన ఉండాలి. సన్నిధిలో ఉండటం అంటే 24 గంటలు వెళ్ళిపోయి గుళ్ళో కూర్చోవడం అని కాదు దాని అర్థం. ఒక చర్చ్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ నిర్మాణంలో కూర్చుని ముసుగేసుకునో లేకపోతే మోకాళ్ళు వేసో లేకపోతే నుంచునో ఇలాంటి రోజంతా గడపడం కాదు ఆయన చెప్పేది. దాని ఉద్దేశం ఏంటంటే నిరంతరము ఆయనను స్మరించుచు నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను ముందుంచి ఆయన సహాయము చేత నువ్వు బలపరచబడటం అనేది అత్యవసరమైంది. అందుకనే లోపవాక్యాల్లో మనం చూడడం జరిగింది, తన్ను వెదుకువారి ఎడల అంటే నువ్వు ఆయనను వెతుకులాడాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడెప్పుడు ఎదురు చూడాలంటే ఎల్లప్పుడూ ఎదురు చూడాలి. ఆయన యొక్క సహాయం కొరకు నిరంతరము ఆశపడాల్సినటువంటి అవసరం ఉంది. అది నువ్వు చేసుకోగలిగిన పని అయినా సరే, ఉదాహరణకి మనం బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళటం అనేది కాళ్ళు మనకు ఉన్నాయి కాబట్టి నడుచుకుని వెళ్తాం, ఇది మనం చేయగలిగినటువంటి పనే. కానీ ఈ మార్గములో నీకు కావలసినటువంటి సంరక్షణ కొరకు నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలని అంటే నీ ప్రాణం ఎలా ఉండాలి? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేదను అంటే నువ్వు ప్రతి పనిని కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ప్రారంభించడం ద్వారా నువ్వు ఆయన సన్నిధిలో ఉండటం మాత్రమే కాదు, ఆయనను ఎల్లప్పుడూ కూడా నీతోనే కలిగి ఉండే గొప్ప అవకాశాన్ని కలిగి ఉన్నావు. అందుచేత నీ ప్రాణము ఎల్లప్పుడూ కూడా నేను ఎప్పుడు దేవుడితో ఉండగలను అంటే ఎప్పుడు దేవుడితో ఉండగలను? నిరంతరము ఆయనతో ఉండాలి. దీనికి ఏమైనా టైం ఉందా? నీ ప్రాణము నిరంతరము కూడా ఆయనను గూర్చి వెతుకులాడేదిగా ఉంటే, ఆయన యొక్క మాటలు నేను ఎప్పుడు నేర్చుకోవాలనేటువంటి తపన ఉంటే, ఆ వాక్యం అనే నీటి ఊటన యొక్క కడుపులో నుండి జీవజలముగా పారాలి అని అంటే యేసుప్రభు చెప్పిన మాట, మీరు నా దగ్గరికి రండి నేను మీకు దాహం ఇస్తాను, మీరు ఎవరైనా దాహం ఉంటే నా దగ్గరికి రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. వెతకటం మాత్రమే కాదు, దాని కొరకు గురి కలిగిన వాడవలే ఆశ కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నీ యొక్క జీవిత కాలంలో నిన్ను చూచేవారందరూ కూడా నీకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, నువ్వు దేవుని నమ్ముకుంటున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు వెతుకులాట ప్రారంభించినప్పుడు నీకు కలిగేటువంటి ఇబ్బందులను బట్టి నీ చుట్టుప్రక్కల వారు నీ దేవుడు ఏమాయాడు అని నీతో అనొచ్చు. కానీ అయినను కూడా నువ్వు దేవుని వెతుకులాడుతున్నప్పుడు ఎదుర్కొనేటువంటి ప్రతి ఇబ్బందుల్లో కూడా నువ్వు కన్నీరు విడిచుచు ఆయనను రాత్రింబగళ్ళు నువ్వు ఆయనను ధ్యానించవలసినటువంటి అవసరం ఉంది. నీకు అవే పానములు అవ్వాలట. కోరా కుమారులు అదే చెప్తున్నారు, నీ దేవుడు ఏమాయనని జనులు నాతో అనుచుంటుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నా కన్నపానములు ఆయన అని అంటున్నాడు. అంటే నేను నాకు కలిగేటువంటి ప్రతి బాధలో, వేదనలో, శోధనలో నేను నిన్ను ఆశ్రయించి నీవే నా శరణమని నేను వెతుకుచున్నాను అని దాని అర్థం అది. అంటే మనకి చాలా మందికి ఏంటంటే జ్వరం ఒక 4-5 రోజులు ఉందనుకో, వెంటనే తాయితే ఎవరు కడతాడో అక్కడ పోతాం, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఏదో చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోతాం. అంటే మన యొక్క నిరీక్షణ కొన్నిసార్లు ఫలించేటువంటి ప్రక్రియ కంటే నాశనమైపోయే ప్రక్రియలోనికి అడుగుడే అవకాశం ఉంటుంది. నీతో పాటుగా ఉన్నటువంటి మనుషులు ఎవరైనా కూడా నీ దేవుడేమయ్యాడు, నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు కదా, ఏది నీకు సహాయం దొరకలేదేంటి, నీ ప్రాణం ఆయన కొరకు తృష్ణగొనుచున్నది కదా, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉంటావు కదా, నిరంతరం నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఏమయ్యాడు నీ దేవుడా అని నన్ను నువ్వేం చెప్పాలి? నువ్వు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే చెప్పాలి. అదే నిరీక్షణ అంటే.
బాగున్నప్పుడు దేవుడు మంచోడని, బాగోలేనప్పుడు దేవుడు మంచోడు కాదని చెప్పడం కాదు. అది సరైనటువంటి విశ్వాసం కాదు, అది సరైనటువంటి నమ్మకము కాదు. అందుకనే యోబు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారముగా ఉండబోతుంది. అదే నీ దేవుడు ఏమయ్యాడనేటువంటి మాటను నువ్వు వినినప్పటికీ కూడా నువ్వేం చేయాలనంటే దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు కూడా ఆయనకు మొరపెట్టి ఆయన సహాయం పొందుటి కొరకు, ఆయనను వెతుకుట కొరకు నీ వంతు ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు మనం వెతుకులాడుతున్నప్పుడు కొన్ని జరిగేటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అది దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరుగుతుంటే మన జీవితాలు ఎన్నో జరుగుతుంటాయి. ప్రతి వారికి కూడా మేలు జరగాలనేటువంటిది ఏం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని కోసం బ్రతుకుతున్నానండి, దేవుణ్ణే నిరంతరం నా గుండెల్లో పెట్టుకున్నానండి, కానీ ఏంటండి కష్టాలు నష్టాలు అని అంటారు. ఇవన్నీ కూడా నిన్ను పరీక్షించబడడానికి వచ్చినవే తప్ప దేవుడు నీ మీద ఏదో కోపం పెట్టుకుని ఆయన చేసినటువంటి సందర్భం ఏమీ కాదు. కాబట్టి నీవు నీ ప్రాణమును కృంగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎలాగో చేసుకోగలవు? దేవుని యొక్క వాక్యం వినటం చేత. ఇదిగో మనం రోజు వాక్యం వింటున్నాం, ధ్యానిస్తున్నాం. దేని కొరకనంటే మన ప్రాణము కృంగిపోకుండా ఉండటం కొరకు. ఒక్కొక్కరికి ఒక బాధ ఈవేళ ఉదయకాల సమయంలో ఉండొచ్చు. నాకో బాధ ఉండొచ్చు, మీకో బాధ ఉండొచ్చు, చెప్పుకోలేము. కొన్ని సంఘటనలు అనగా మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు చెప్పుకునేవి కాకపోవచ్చు. అయినను కూడా నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచినప్పుడు, దేవుని వెతికినప్పుడు, నీవు దేవుని యొద్ద ఉండాలనేటువంటి గురిని కలిగి ఉండినప్పుడు నీ ప్రాణము కృంగిపోయే అవకాశము ఉండదు. రాత్రింబగళ్ళు కూడా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆయనను చేరుకుని ప్రార్థన ద్వారా నువ్వు ఆయనను ధ్యానించుకున్నప్పుడు, నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు నీ ప్రాణము కృంగిపోయే అవకాశము లేదు. ఒకవేళ కృంగిపోయిందనుకోండి, నీ ప్రాణానికి నువ్వు వాక్యము ద్వారా ధైర్యం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నా దేవుడు నాకున్నాడని. అదే దేవుని అందుకు కౌరవ కుమారులు కూడా చెప్పేది అదే, నా ప్రాణము నువ్వేళ కృంగుచున్నావు, నువ్వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే రక్షణకర్త, ఆయనే దేవుడు. ఈ నమ్మకము మనలో ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేమ అన్నిటినీ నిరీక్షించడం అంటే ఎప్పుడెప్పుడు నిరీక్షించాలి? బాగున్నప్పుడా? అన్ని సావధానంగా సమకూర్చబడినప్పుడా? మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు కొంత కాంట్రాడిక్టరీగా వాడేటువంటి మనుషులు ఉన్నారు. సమస్తమును సమకూడి జరుగుతాయని వ్రాయబడడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఇంకెప్పుడు కూడా మంచి జరుగుతుందనే కాదు కదా. అంటే నువ్వు నమ్మకం అది అన్ని సమస్తం జరుగుతాయి. అయితే కీడు జరిగినా కూడా అది దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి యోబు కీడు జరిగింది, ఆయన ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయన దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడిందో ఆయన కూడా అలాగనే ఆశపడ్డాడు. జనులందరూ కూడా నీ దేవుడేమో ఆయనను అన్న కూడా రాత్రింబగల్లో అన్నపానములుగా కలిగి ఉండి దేవునికే మొరపెట్టి దేవుని దగ్గరే ఆయన సన్నిధిలో కనబడి ఆయనను వెతకటమే పనిగా పెట్టుకున్నాడు. అందుకని భార్య అలాగన పొగరబోతుగా మాట్లాడినా కూడా యోబు చాలా నోటితో పాపము చేయకుండా జాగ్రత్తగా సమాధానం చెప్పడం జరిగింది. అంటే అంత గొప్ప నమ్మకమును మనకు ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితిలో సహితము మనం కనపరచవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నీ ప్రాణము కృంగిపోతున్న వేళ జరిగినటువంటి విపత్తులన్నిటిలో కూడా నీవు బయటపడినట్లుగా ఆ విపత్తుల ద్వారా కృంగిపోయినటువంటి నీ ప్రాణమును లేవనెత్తేటువంటి ప్రక్రియ జరిగించట కొరకు నువ్వేం చేయాలనంటే దేవుని యొక్క వాక్యం అనే నీటిని నువ్వు పానము చేయవలసినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభు అదే చెప్పు, నా దగ్గరికి నేను దాహము కొనగా నీకు నీళ్ళు ఇస్తా, నా నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పుకొనడు,
నీ ప్రాణము గురి కలిగినదిగా ఉండినప్పుడు ఆ ప్రాణము యొక్క ఆశను తీర్చేది ఈ వాక్యమే అని చెప్పి యేసు ప్రభు తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము యథార్థ ప్రవర్తన కలిగిన వారమై మన నిరీక్షణకు ఆధారమును మనం ఏర్పాటు చేసుకుని ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ప్రయాసపడుతుందో అది దొరికిన ఆనందంలో ఎంత ఆనందము కలిగి ఉంటుందో అంత ఆనందం. ఎందుకు దుప్పితో పోల్చాడంటే మరొక సంగతిని గుర్తుపెట్టుకోండి. దుప్పి జనాల్లో ఉండదు, జనం చూస్తే పారిపోద్ది, అంటే అడవుల్లో ఉంటారు. దానికి దాహం వేసినప్పుడు ఎవరైనా కుండలో నీళ్ళు తీసిస్తారా, లేకపోతే ట్యాప్ పెట్టి దానికి నీళ్లు పెడతారా? లేదుగా, అది వెతుక్కోవాలి. కాబట్టి ఆహారం కొరకు అక్కడికి ఇక్కడ తిరుగుతుంది. ఎక్కడ నీరు ఉంటుందో తెలియదు. కొంత నీటి ప్రక్కన ఉండినా ఆహారం అవసరమైనప్పుడు కొన్నిసార్లు అవి ఉన్న ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయినను కూడా అవి ఆహారము పుచ్చుకున్న తర్వాత నీటి కొరకు అవి ఆశపడి చేసేటువంటి ప్రయాణము లేదా ఆ నీటి కొరకు అవి చేసేటువంటి ప్రయత్నము నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి కష్టాలు ఉంటాయి. నోరులోని జీవాలు అడవిలో చాలా కష్టాలు పడతా ఉంటాయి. వాటితో పోల్చుకుంటే నువ్వు శ్రేష్ఠుడివే, నేను శ్రేష్ఠుడినే. కాబట్టి అవి ఎలాగైనా నిలబడగలుగుతున్నాయి? అవి సృజించినటువంటి దేవుని యందు ఎలాగైనా నమ్మకంతో బ్రతుకుతున్నాయి. అలాగనే నువ్వు నేను కూడా అలాంటి నిరీక్షణ కలిగిన వారమే బ్రతకాలి అనేటువంటి ఆలోచనే గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. మీరు అపొస్తలుల కార్య గ్రంథం 24వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఒక గొప్ప ఉదాహరణ పౌలు గారు మనకి తెలియచేయుచున్నట్లుగా మనం చూడొచ్చు. 24వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇలాగున వ్రాయబడడం జరిగింది. జరిగిన సంఘటన మనం ఆలోచన చేస్తే గనక పౌలు మీద ఫిర్యాదు చేయటం జరిగింది ఒక న్యాయాధిపతి, అలాగనే అక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలు కూడా. అలాగే ఇందులో ప్రధాన యాజకుడైనటువంటి అననీయ కూడా పౌలు మీద నిందను మోపుడు కొరకు ఆయన మీద ఫిర్యాదు చేయటం కొరకు కైసర్ దగ్గరికి రావటం జరిగింది. ఆ సమయంలో మరి ఫేలిక్స్ అధిపతిగా ఉన్నటువంటి కాలం కనుక ఫేలిక్స్ తో మాట్లాడుతూ, ఇదిగో ఈ పౌలు అనేవాడు మన మధ్య చిచ్చు పెడుతున్నాడు, ఇతను పేడ వంటి వాడు, కలహాన్ని రేపుతున్నాడు, మతభేదాన్ని కలుగు చేస్తున్నాడు, ఆ మతభేదమునకు నాయకుడిగా ఉన్నట్టు మేము కనుగొని ఉన్నాము అని చెప్పి మాట్లాడినప్పుడు ఫేలిక్స్ ఇప్పుడు సైగ చేయటం జరిగింది. పౌలు మాట్లాడే అవకాశం ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చాలా జాగ్రత్త. అంటే తన ప్రాణము దేవుని కొరకు ఎలాగున ఆశ కలిగి ఉన్నదో, తన ప్రాణము దేవుని కొరకు ఎలాగున ఎదురు చూచుచున్నదో దాని అంతటిని కూడా ఇలాగనే తెలియచేస్తున్నాడు. ఏమంటాడంటే, నేను యెరూషలేములో దేవుని ఆరాధించుటకు పోయి ఎంతకాలం అయిందో మీరు దాన్ని విచారించి తెలుసుకోండి. దేవాలయంలో కానీ, సమాజ మందిరంలో కానీ, పట్టణాల్లో కానీ ఇక్కడ ఎవరైతే నా మీద ఫిర్యాదు చేయుచున్నారో వారు నేను ఎవరితో తర్కించటం చూడలేదు, మేము ఒక సమూహంగా గుమికూడటం చూడలేదని పౌలు ఫేలిక్స్ తో మాట్లాడి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మీద నేరము మోపాలనేటువంటి ఆలోచన వీరికి వచ్చింది, మంచిదే. అయితే నా మీద మోపినటువంటి ఈ యొక్క ఆరోపణ ఎవరు కూడా రుజువుపరచలేరు. ఎందుకొరకనంటే ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నిటినీ కూడా నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టుగా నేను కూడా దేవుని యందు నిరీక్షించుచున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అంటే ఎవరైతే పౌలు మీద నేరారోపణ చేశారో ఆ యొక్క తెర్తళ్ళు అనేటువంటి న్యాయవాది కానీ, లేదా అననీయ కానీ, లేదా పెద్దలు కానీ, వీళ్ళందరూ కూడా పౌలు మీద నేరారోపణ చేస్తుంటే పౌలు వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో ఇవన్నీ కూడా నేనేమి క్రొత్తగా చేసేటువంటి పనులేవి కాదు,
ఏదైతే మన దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉందో, ప్రవక్తల గ్రంథం ఉందో, ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవన్నీ కూడా నేను నమ్ముతున్నాను. ఈ గ్రంథములో నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానము కలుగబోతుందని చెప్పబడింది. కాబట్టి ఆ పునరుద్ధానం ఎలాగో కలుగుతుందో అని దాని కొరకు వారును నిరీక్షించున్నారు. అంటే నా మీద ఫిర్యాదు చేసిన వారు కూడా నిరీక్షిస్తున్నారు. వారు ఎలాగనే నిరీక్షిస్తున్నారో నేను కూడా అలాగే నిరీక్షిస్తున్నాను అన్నాడు. అంటే తేడా ఏంటి? వాళ్ళు నిరీక్షిస్తున్నారు, పౌలు గారు నిరీక్షిస్తున్నారు. కానీ తేడా ఏంటంటే వారు అనీతిమంతులుగా ఉండి వారు పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నారు. నేను నీతిమంతుడిగా ఉండి నేను పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నాడు, వీరు ఎలాగనైతే నిరీక్షించుతున్నారో నేను కూడా దేవుని యందు నిరీక్షించుచున్నాను. కానీ వారు ఏం పేరు పెట్టారనంటే వారు మతభేదమని పేరు పెట్టుచున్నారు. ఈ మార్గము చెప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని నేను మీ అందరి ఎదుట ఒప్పుకొచ్చాను. నేను చేసిన నేరమే లేదు. నా యొక్క దృష్టి అంతా కూడా, నా ఆశ అంతా కూడా, నా గురి అంతా కూడా ఎవరి మీద ఉంది? మన పితరుల దేవుడైనటువంటి యెహోవా మీదే ఉంది అని మీ అందరి ఎదుట ఒప్పుకుంటున్నాను నేను అని చెప్పి పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మనకి ఇప్పుడు కూడా ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటాయి. ఇదిగో ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమ, కానీ ఆయన చాలా తెలివిగా, చాకచక్యంగా గ్రంథంలో ఉన్నదాన్ని అనుసరించి మాట్లాడుతుంది. పౌలు గారి మీద ఫిర్యాదు చేయబడి ఆయన అరెస్ట్ చేయబడ్డాడని అంటే ఆయన యొక్క ప్రాణము ఏం చేయబడుతుంది? బలహీనము చేయబడుతుంది. కానీ ఆయన దేవుని యొక్క వాక్యము చేత బలము పొంది ఉన్నాడు. ఉన్నట్టుగా మాట్లాడాడు. తాను ఏవైతే నమ్ముతున్నాడో ఆ నమ్మికను ఆయన ప్రదర్శించడం జరిగింది. కాబట్టి అలాంటి నిరీక్షణ మనలో ఉండాలి. అలాంటి యథార్థ ప్రవర్తన మనలో ఉండాలి. కృంగిపోయినప్పుడు కూడా నా ప్రాణమా దేవుని యందు నిరీక్షించుమని చెప్పగలిగే ధైర్యము మనకు వాక్యము మాత్రమే అనుగ్రహించుతుంది. కాబట్టి అలాంటి నిరీక్షణ మనకు కావాలన్నట్లయితే దేవుని యందు ప్రేమను పెంచుకోవాలి. పౌలు అదే చెప్తాడు, నేను పితరుల దేవుని సేవించుచున్నాను. నా ప్రేమ దేవుని మీద ఉంది. కాబట్టి నా ప్రేమ దేవుని మీద ఉంది కాబట్టి ఆయన చెప్పే అన్ని మాటల్ని నేను నమ్మి ఆయన యందు నేను నిరీక్షణ ఉంచుతున్నాను. వారు దేవుని మీద ప్రేమ లేకుండా నా మీద ఫిర్యాదు చేశారు, కానీ నేను దేవుని మీద ప్రేమ కలిగి ఉండి ఆయన చెప్పిన మాటల యందు నేను ఆశ కలిగిన వాడనై నేను ఆయన కొరకు నిరీక్షించుచున్నానని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఈ జీవిత కాలం అంతా కూడా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమై దేవుని కొరకు మనం నిరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు వల్ల తిరిగి రానే ఉన్నారు కనుక రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో వారికి తెలియదు. కానీ మనం గురి కలిగిన వారమై ఆయన ఎందుకు వెళ్ళాలని, ఆయనతో ఉండాలని, ఆయనను చూడాలనేటువంటి తపనను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండి ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణుడు దయగల మా తండ్రి, ఎంతవరకు నీ సన్నిధిని మాటలను మీరు ధ్యానించగలిగే అవకాశం మాకు అనుగ్రహించున్నారు. స్తుతించగలిగే స్వరమును మాకు దయచేస్తున్నారు. నీ మాటలు మా యొక్క హృదయంలో స్థిరపరచబోటకు సహాయం దయచేయండి మా ఆయన. ఆ మాటలను బట్టి మా జీవిత కాలంలో మేము నీకు లోబడి జీవించగలటకు సహాయం దయచేయండి. మా ప్రాణం నీ కొరకు ఆశపడటకు, మీ కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచి వారమై ఉన్నాం కనుక ఆయన కొరకు నిరీక్షించగలటకు సహాయం చేయండి. మా ప్రాణం ఈ భూమి మీద జీవించినటువంటి కాలములు ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల మధ్య నలిగిపోయి కృంగిపోయే అవకాశం ఉంది. అయినను కూడా నువ్వు మీ యందు నిరీక్షణ ఉంచి మీరు మా రక్షణకర్తని, మీరు మా దేవుడని గ్రహించి నేను ఆశ్రయించగలటకు ప్రతి వారికి ధైర్యమును అనుగ్రహించండి. నీ వాక్య జ్ఞానమును అనుగ్రహించండి. బట్టి మీ దినమును మాకు అందింపబడి నీ మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు. పౌలు వల్ల మీ ధైర్యము ఉండగలటకు సహాయం దయచేయండి. ఎవరైతే బలహీనతలో ఉన్నారో వారందరూ కొరకు నువ్వు ప్రార్థన చేయించున్నావు. ప్రత్యేకంగా
అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ప్రతి వారిని బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. బలమును శక్తిని దయచేసి నీ సేవ కొరకు ప్రతి వారిని కూడా సంఘంలోనికి స్తంభములుగా వారు ఉండగలిగినట్లుగా ఆశీర్వదిస్తారని మనం చేస్తాం. నా అనారోగ్య విషయంలో కూడా మీరు కృప చూపి ఆరోగ్యం అనుగ్రహించినారు. అందుకొరకు వందనాలు. ప్రత్యేకంగా మన ఆయన నీ సువార్త పరిచర్య చేయించిన నీ దాసులందరినీ కూడా మీరు దీవించండి. వారికి కావలసినటువంటి అనుదిన అవసరతలను సేవ కొరకే వారికి కలిగి ఉన్నటువంటి ఆశలను మీ చిత్తం వెళ్ళినట్లయితే నెరవేర్చబడినట్టు కృపను చూపగలరని మనం చేయించున్నారు. ఘనత మహిమ మీకు ఆరోగ్యం కలిగి చేసుకుంటూ మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు బ్రతిమాలి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు.